వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో తెలంగాణ తల్లి విగ్రహం అందరికీ కూడా ఒక ఆత్మగౌరవానికి సంబంధం, ఆత్మగౌరవంగా తీసుకుంటారు. ఒక సెంటిమెంట్ ముడిపడి ఉంది. కానీ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం రీఓపెన్కి సిద్ధమవుతుంది. సో దీనికి సంబంధించి ఏమంటారు అనేది ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఉంచాలన్నది ఆనాటి కేసీఆర్ గారి సంకల్పం, ప్రతి తెలంగాణ పౌరుడి సంకల్పం కూడా. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా అనేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నాడు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో. ఒకటి అడిగితే ఒక విధమైన సమాధానాలు వస్తున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నాడంటే ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి ఆయన పదవిని కాపాడుకోవడానికి, ఢిల్లీలో ఉన్న నాయకులను మెప్పు పొందడానికి మాత్రమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. ఇవి విగ్రహాలను తీసుకొస్తున్నాడు అంతే. తెలంగాణ తల్లి విగ్రహం కేవలం తెలంగాణలోకి విగ్రహం మాత్రమే అనే ఒక వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహంగా మాత్రమే చూస్తారా తెలంగాణ వాళ్ళు? తెలంగాణ తల్లి ఆరాధ్య దైవంగా అభివర్ణిస్తాము. ప్రతిదానికి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున మేము తెలంగాణ తల్లి విగ్రహం చూపించుకొని మేము ఉద్యమాలు చేసినాము. బతుకమ్మలను ఎత్తుకొని ఊరూరా ఉద్యమాలు చేసి తెలంగాణను ఏర్పాటు చేసే విధంగా, ఢిల్లీ వణికే విధంగా కూడా మేము చేసినాము. కానీ వీళ్ళకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కదా ఆ తెలంగాణ తల్లి విగ్రహం విలువ అనేది, తెలంగాణ ఆత్మ గౌరవం అనేది. వీళ్ళు ఉద్యమ ద్రోహులు కాబట్టి, వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇంత రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మళ్ళీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నమా? ఇది తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నాడు. ఎందుకంటే ఇది విగ్రహం గురించి వచ్చింది అనుకో, రైతు బంధు అడగరు, రైతు రుణమాఫీ అడగరు. ఇప్పుడు ఏంది, ఆయన ఇస్తానన్న 6 గ్యారంటీల గురించి ముందు రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, పిఆర్ స్టంట్లు చేస్తున్నాడు. సో మరి ఎట్లా? మరి ఒక పక్క రాజీవ్ గాంధీ విగ్రహం ఇనాగరల్కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. సో ఆ విగ్రహం ఇనాగరల్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పుడు వాళ్ళు ఇనాగ్రేట్ చేసుకోనియండి, ఏం చేసుకోనియండి, వచ్చే 5 ఏళ్లల్లో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. లాంఛనంగా అక్కడి నుంచి వెళ్ళి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం. అదేవిధంగా మా తెలంగాణలో ఏ సంస్థలకైతే వాళ్ళ పేర్లు ఉన్నాయో ఆ పేర్లను కూడా తొలగిస్తామని మా రామన్న గారు చెప్పిండ్రు, మేము కూడా చేస్తాం. సో మరి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి ఏమంటారు మీరు? ఒక మాటలే చెప్పాలి అంటే హైదరాబాద్లో ఏడబెట్టాలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఇప్పుడు ఎక్కడైతే పెడతా అన్నారో రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడనే పెట్టాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు పురిమిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు గత ప్రభుత్వం చేసింది. అయితే 10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉండే హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి, సో ఉమ్మడి రాజధానిలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వల్ల మనోభావాలు కించపరిచినట్టు అవుతుంది అని చెప్పేసి ఎవరి విగ్రహం ఇన్స్టాల్ చేయకుండా ఆగారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సెక్రటరియట్ కావచ్చు, ఒకవైపు అమరుల సంబంధించిన కావచ్చు, ఇంకోవైపు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయాలని అక్కడ ప్లేస్ కూడా అలవాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహ ఇనాగరల్కి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ ముమ్మరంగా సాగుతూ కవులు, కళాకారులు, మేధావులు, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు అక్కడ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరి సర్కార్ దానిపైన ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనం కూడా చూద్దాం.